అది ఇప్పుడు 300, 500 అన్నామమ్మా. ఇప్పుడు పూర్వం ఏంటంటే ఘంటసాల గారిని, ఎస్ బాలసుబ్రహ్మణ్యం గారిని అనుకోండి, వాళ్ళు 60,000 పాటలు పాడారు, 70,000 పాటలు పాడారు, 1,00,000 పాటలు పాడారు అని చూస్తుంటాం. ఇప్పుడు ఏంటి సినిమా పరంగా అదే వాళ్ళు అది మ్యూజికల్ నైట్ కూడా చేస్తుంటారు. అవునండి. మ్యూజికల్ నైట్ అవి కూడా చూస్తే లక్షల్లో ఉంటాయి. వాళ్ళు దీన్ని బట్టి అసలు ఏంటంటే అప్పుడు ఎప్పుడు ఎస్ బాలసుబ్రహ్మణ్యం తీసుకున్నాం అనుకోండి, నేను మాకు ఇంటర్వ్యూలో చూసింది అంటే రోజుకి 16 సాంగ్స్ పాడాను, హైయెస్ట్ 1 డే అని అన్నారు. ఎలా సాధ్యమైందంటే మనో గారు ఆయన ట్రాక్ పాడేసి ఉంచేవారంట. అవును. ఆ ట్రాక్ పాడితే చూసేసి వెంటనే 5 నిమిషాల్లో మంచి ఎక్స్పర్ట్ కాబట్టి వెంటనే పాడేసి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళిపోవారంట, ఇంకో రికార్డింగ్ జరిగింది. ఇప్పుడు మనం ఊరికే అనలేదు, అనగననగ రాగం అతిశయ ఎల్లుచునుండు అంటాం కదా. ఎక్స్పీరియన్స్ రోజు పాడుతూ 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 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఇళయరాజా గారి దగ్గర వర్క్ చేశారు, సో ఆయన స్టైల్ తెలిసి ఆయనకి. మహాదేవన్ గారి దగ్గర వర్క్ చేశారు, చక్రవర్తి గారి దగ్గర వర్క్ చేశారు, మణిశర్మ గారి దగ్గర, కీరవాణి, అందరి స్టైల్స్ ఆయనకు తెలుసండి. ఆయన ప్రిపేర్ అయిపోయి ఆయన వాళ్ళ నోట్స్, వాళ్ళు ఏమేమి కంపోజ్ చేస్తారు, ఏ స్టైల్లో కంపోజ్ చేస్తారు అనేది ఆయన బాడీలో అది ఆల్రెడీ హీ గాట్ ఇట్ ఇన్సైడ్ హిమ్. సో ఈజీగా వచ్చేస్తుంది ఆయనకి. అంటే ఫస్ట్ 1000 సాంగ్స్ కి కొంచెం కష్టపడి ఉండొచ్చు, మిగిలిన 50,000 పాటలకి ఆయన పెద్ద కష్టపడి ఉండరు. ఆయనకి అర్థమైపోయి ఆయన క్యాలిక్యులేషన్స్ ఆయన మైండ్ కి ఆయనకి తెలిసిపోయి ఉంటుంది నాకు తెలిసి, విత్ ఎక్స్పీరియన్స్. నేను ఏంటంటే ఒక పాట పాడారు అనుకో, ఆ పాట ఎవరు పాడారు, రచన ఎవరో, మ్యూజిక్ ఎవరో, ఇవన్నీ కూడా చూసేవాడిని. ముత్యాలు అవస్తావా అని అల్లు రామలింగలాగా పాడాడు ఆయన. మీరు వినవలేదు, నేను ఎవరు పాడారు అసలు ఏంటి సేమ్ అల్లు రామలింగ గారు పాడారేమో చూస్తే ఆశ్చర్యం ఉంటుంది. ఎంత మిమిక్రీ చేశాడంటే ఆయన, అది చాలా అది ఎలా మీకు కూడా అంటే ఆయన ఎలా పాడతారంటే ఇంక ఈ పాట ఈయన తప్ప ఇంకెవరు పాడలేరు అన్నట్టుగా పాడతారు. అండ్ మనం అనుకుంటాం బాలసుబ్రహ్మణ్యం గారు ఏలేశారు, బాలసుబ్రహ్మణ్యం గారు ఇంకెవరికి ఛాన్స్ ఇవ్వలేదు అని వాస్తవంగా అనుకుంటాం కానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చూద్దాం, ఈ తరంలోనే చూద్దాం. అప్పుడంటే అవకాశం ఇవ్వలేదు, ఆయన రానివ్వలేదు అని అంటున్నారు. ఇప్పుడు రానిస్తున్నారుగా, ఇప్పుడు వస్తున్నారుగా సింగర్స్ చాలా మంది. కానీ ఆయన వాయిస్ కి కానీ ఆయన రేంజ్ కి కానీ మ్యాచ్ చేసే సింగర్ ఒక్కరైనా ఉన్నారండి? లేరు. హీఈస్ హిమ్సెల్ఫ్, హీఈస్ ఇర్రిప్లేసబుల్ అనమాట. అందుకే ఆయన నేను ఎవరు రిప్లేస్ చేయలేరు కాబట్టి ఆయన అలా ఉండిపోయాడు. మేము కూడా అనుకునేవాళ్ళం అంటే పాలిటిక్స్ ఇది అది అని, కానీ కాదండి. ఆయన్ని నేను లైవ్ లో చూశాను. వైజాగ్ లో ఒక షో చేస్తుంటే చిత్రమ్మ గారు, బాలు గారు చీఫ్ గెస్ట్ ఆ షోకి. వాళ్ళిద్దరు మెయిన్ సింగర్స్, మేమందరం ఒక్కొక్క పాట పాడే సింగర్స్ అనమాట ఆ షోలో. ఆయన స్టేజ్ పైన మైక్ పట్టుకుని గొంతు ఎత్తితే మాకిలా వీవర్ లైక్ గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. ఆ రేంజ్ గానీ, ఆ శబ్దం గానీ, ఆ గంభీరం గానీ ఎవరికి ఉందండి? మేమందరం కూడా పాడాం. చిన్న పిల్లక పిల్లలో పిల్లి పిల్లలో పాడినట్టే ఉంది. తర్వాత పులివేరు పిల్లివేరు అంతేనండి. సో హీఈస్ ఇర్రిప్లేసబుల్. యా, అందుకే ఆయన అలా ఉండిపోయారు. నెక్స్ట్ అలానే లతా మంగేష్కర్ గారు, నెక్స్ట్ శ్రేయా ఘోషల్, ఇప్పుడు ఈ తరంలో అర్జిత్ సింగ్, వీళ్ళంతా కూడా కొన్ని వేల పాటలు పాడినా మనకి మొహం మొత్తం గొంతులు ఇవి. ఏ పాటకు తగ్గట్టు ఆ పాటకి వాళ్ళ గొంతుని మౌల్డ్ చేసుకుని పాడతారు. ఒక స్టైల్ కాకుండా దే విల్ గెట్ ఇన్ టు ఎవ్రీథింగ్ అనమాట. అందుకే ఎవరైనా సరే అలా ఉండిపోయారండి. అన్ని పాటలు పాడుతున్నారు, వాళ్ళ కోసం ఇవాళ ట్యూన్స్ వెయిట్ చేస్తాయి. ఎనీథింగ్ ఈజ్ లైక్ దాట్ ఓన్లీ అన్నమాట. ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చూసుకుంటే, ఎస్పీ గారు చూస్తే అక్కినే నాగేశ్వరరావు వందనము అభివందనము, అది ఎలా ఉందంటే అక్కినే నాగేశ్వరరావు పాడినట్టే ఉంది అది. తర్వాత ఎన్టీ రామారావుకు ఆకు చోటు పిండి అని ఇలాగా అది అంటే ఎన్టీ రామారావు గంభీరతం. ఎవడు మొక్క కోసావో జూన్ను తిన్నావో అనేసి పాట అది ఎన్టీ రామారావు లాగా ఇమిటేట్, అంటే కొద్దిగా ఆయనకి మిమిక్రీలాగా వచ్చు. ఎవరి స్టైల్ అంటే ఎవరి మాడ్యులేషన్ కి తగ్గట్టు ఆయన కొంచెం ఆయన వాయిస్ లోనే పాడేవాళ్ళు. కృష్ణ గారు లాగా అవును, చాలా అద్భుతంగా పాడారు. అయితే మీకు ఎప్పుడైనా కష్టం అనిపించదమ్మో, ఇదేంట్రా బాబు ఇది ఈ పాట కష్టంగా ఉంది అలాగా అనిపిస్తుందా? కొన్ని పాటలు అనిపిస్తాయి. ఎందుకంటే మేము ఇంటర్వ్యూ చేసేటప్పుడు అమ్మ ఈ ప్రశ్న అడగచ్చా అడగకూడదా అలా భయంగా ఉంటుంది. లేకపోతే మీరు నాకన్నా చిన్నపిల్లగాడు ఓకే, కొంతమంది పెద్దోళ్ళు అనుకో మాకన్నా కొద్దిగా హై రేంజ్లో ఉంటే కొద్దిగా మనసులో నెర్వస్నెస్ ఉంటుంది, భయపడుతుంటాం ఈ క్వశ్చన్ అడగచ్చా లేదా అని. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారి ఇంటర్వ్యూ అనుకోండి, ఏ ప్రశ్న పెడితే ఆ ప్రశ్న వేసేయలేం. అవునండి, ఏంటన్నా ఆ ప్రశ్న ఏంటన్నా అంట గౌక్కుని బాగుంది, అది జాగ్రత్తగా చూసుకుంటా. అలాగా
కష్టం అనిపిస్తుంది అనిపిస్తుంది కొన్ని కొన్ని పాటలు విల్ బి వెరీ ఛాలెంజింగ్ అనమాట. ఆ పాట కానీ సాధించి కరెక్ట్ గా పాడాము అంటే మనకే లోపల నుంచి, అంటే మనం ఎవరి దగ్గర ప్రూవ్ అక్కర్లేదు, మనకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది చూసారా. అలా కాన్ఫిడెన్స్ ఇచ్చే సాంగ్స్, ఛాలెంజింగ్ సాంగ్స్ ఒక సింగర్ కి చాలా ఉంటాయండి. వాటి అంతు తేల్చే వాళ్ళు ఉంటారు, వాటిని ముట్టుకోకుండా పక్కకి వెళ్ళిపోయి మనకు వద్దు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. దట్ ఈస్ అవేర్ ద డిఫరెన్సెస్ అన్నమాట. ఇప్పుడు మనో గారు కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి లాగా పడేసోడు ఆయన. అవునండి. అంటే మీకు తెలిసేదో ఆయన ఏమన్నా కొద్దిగా నాలాగా ఎందుకు పాడుతాను నీలాగా, అంటే ఆయన ఏమంటే మంచిగా చెప్పాడు మాట. మాది మనో లేదు, ఇంకో నాగూరు బాబు కూడా అంటాం ఆయన పేరు, మరో పేరు. నువ్వు నాలాగా ఇమిటేట్ చేస్తున్నట్టు అనిపించింది నాకు, నువ్వు నీలాగా పాడాలంటే అప్పుడు ఆయన ముక్కాల ఆ పాట పాడి తన స్టైల్ వేరే నిరూపించుకున్నాళ్ళండి. ఆ పాటలు వింటుంటే మీకు మీ పాడిన పాటలు కాకుండా మీతో పాటు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పాటలకు నేను చెప్తారా సరదాగా? లేడీ సింగర్స్, జెంట్స్. చాలా పాటలు ఉన్నాయి. అంటే ఏమన్నా ఈర్ష్య ఎలా ఉంటుందమ్మా? ఈర్ష్య కానీ? నేను ఎప్పుడు ఈర్ష్య ఫీల్ అవ్వలేదండి. కాకపోతే ప్రతి సింగర్ కి ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యూన్ వాళ్ళు బాగుపడిపోయారో లేకపోతే వాళ్ళకి సక్సెస్ వచ్చిందనే ఉండదు, కానీ అరే ఈ పాట మనం పాడుంటే బాగుండే అని ఒక ఫీలింగ్ ఉంటదండి. మనకు ఈ అవకాశం వచ్చుంటే బాగుండేది అంతే తప్పితే ఈర్ష్య, అసూయలు ఎవరి టాలెంట్ ఆడలేదండి, ఎవరి అవకాశాలు ఆడవి, ఎవరి మోడలేషన్ ఆడదు. సో ఐ బిలీవ్ ఇన్ దట్. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా ఇలా జరిగిందా మీకు? రేపు రండి సాహితీ గారు, రేపు 10 గంటలకు వచ్చి ఈ సాంగ్ ఉందని అన్నారు, పేరు చూస్తే లేదండి అనేసి అదే సాంగ్ అని వేరే వాళ్ళకి ఇచ్చేయడం, అలా సందర్భాలు ఇద్దరు చాలా జరిగినాయండి. అంతెందుకండి, నేను పాడిన పాట కూడా లాస్ట్ మినిట్ లో వేరే సింగర్ పాడి రిలీజ్ అయిన సాంగ్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే మనం దాన్ని కూడా తప్పు పట్టలేమండి. ఇప్పుడు అదితో పెద్ద కాంట్రవర్సీ లాగా తీసుకుంటారు, కానీ ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఒక విజన్ ఉంటుంది ఒక సాంగ్ పైన. ఆయన ట్రై చేస్తాడు ముగ్గురుతో, ఎవరిది బెస్ట్ అనిపిస్తే అది రిలీజ్ చేస్తారు. ఆ పాటకి ఎవరు ఎక్కువ న్యాయం చేస్తే అది రిలీజ్ అవుతుంది. సో ఆయన పర్సనల్ టేస్ట్ కూడా ఉంటుంది అందులో, ఎందుకంటే క్రియేటర్ ఆయనే కాబట్టి. సో చాయిస్ ఆయనకే వదిలేయాలి. సో అందులో కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది, అయ్యో అనిపిస్తుంది, బట్ వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్ ఆల్సో. అంతే. కానీ పాజిటివ్గా తీసుకుందాం, ఎందుకంటే దాన్ని మీరు ఒక పాజిటివ్గా నువ్వు ఎప్పుడైతే మనం 100% ఇచ్చి అది మనమే బెస్ట్గా పాడామని తెలిసి తర్వాత రిలీజ్ అయిన వాళ్ళు మనకంటే కూడా తక్కువ పర్ఫామ్ చేసిన వాళ్ళు అయ్యి ఉంటే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. కానీ వాళ్ళ దృష్టిలో ఏదో ఉండుంటది, లేకపోతే వాళ్ళకి ఏవో ప్రెషర్స్ ఉండుంటాయి, సంథింగ్ వాళ్ళకి ఇంకేదో నేమ్ ఫేమ్ పలానా పర్టికులర్ జానర్ సింగరే కావాలని ఉంటది. కొన్నిసార్లు మనం ఎంత న్యాయం చేసినా సరే కొన్ని వర్కౌట్ అవ్వవు. అంటే ఉదాహరణలు చెప్పచ్చా, లేకపోతే కాంట్రవర్షియల్ కాదు, ఊరికనే నీకు ఈ పాటనే పాడాను అంటే పాజిటివ్గా చెప్దాం అంటే వద్దులేండి, ఎందుకంటే ఇది చెప్తే మళ్ళీ కొంతమంది ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారేమో, మరి నాకు తెలీదు. కొన్ని పాటలు మిస్ అయినాయండి నాకు, కొన్ని పాటల ఫర్ ఎగ్జాంపుల్ మంచి పాటలు మిస్ అయినాయి. నేను చెప్పేస్తాను, అందులో తప్పే ఉంది, కానీ నేను ఇప్పుడు చెప్పింది అయితే వాస్తవం అండి. వాళ్ళకి వేరే ఏదో ఉండుండి వాళ్ళు పాజిటివ్ గానే తీసుకోవాలి. మెల్కెల్ తిరుగుతుంటే అమ్మాయి సాంగ్ ఉంది, కెమెరామెన్ గంగతో రాంబాబు, అది నేను చాలా సార్లే పాడాను. మణిశర్మ గారు US 2కి వెళ్ళారు, ఆయన లేనప్పుడు పాడాను. ఆయన వచ్చాక ఆయన చూసుకున్నారు, విన్నారు, గీతా మాదిరి పాడిందండి ఆ సాంగ్. అయ్యో నేను మిస్ అయ్యాననే ఫీలింగ్ నాకు ఉంది, మైట్ బి ఆయనకు కూడా ఉంది. తర్వాత ఆయన నన్ను చాలా ఎంకరేజ్ చేశారు, చాలా పాటలు పాడిచ్చారు ఆయన. మెల్కెల తిరిగే ఆ పాట దాంట్లో నువ్వు కూడా ఉన్నావు, పాడారు. దాంట్లో నేను కూడా లేనండి, అది గీతనే పాడింది, గీత వాయిస్ తో రిలీజ్ అయింది. బట్ ముందు నేను పాడున్నాను ఆ పాట పాడారు. ఆ పాట మిస్ అయినందుకు కొంచెం ఫీల్ అవుతాను, అదొకటి. రీసెంట్ టైమ్స్ లో కొంచెం నేను బాగా పర్ఫామ్ చేసి మంచి హిట్ మిస్ అయింది అయితే గోదావరి గట్టుపోయిన రామచిలక. గోదావరి గట్టు మీద రామచిలకవో, అదొకసారి పాడమని చూద్దాం. గోదావరి గట్టు మీద రామచిలకనే నీ గోడు చేరుకుంద సందమామలే. రమణ గోగుల ఆయన సూపర్, అది ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఆయన పాట చాలా బాగుంటాయి. నేను ఒకసారి ఎయిర్పోర్ట్లో చూశాను ఆయన్ని. ఆయన అమెరికా ఎక్కడికి వెళ్తున్నట్టున్నాడు, లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోయినట్టున్నారు. మళ్ళీ ఆయన పిలిపించారు, కానీ ఎందుకలమ్మా అలాగా మంచి ఫేమ్లో ఉండగా ఇంకో జాబ్లోకి వెళ్ళిపోయాడు అంటారు ఆయన, అంటే ఎందువల్ల అంటారు? నేను అంటే మంచి ఫేమ్ అని మనకు అనిపించచ్చండి, ఇందులో ఉండే ఛాలెంజెస్ ఇందులో ఉంటాయి. వీ హ్యావ్ టు డీల్ విత్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఆఫ్ పీపుల్ అనమాట. సో అందులో జాబ్ సెక్యూరిటీ వేరు, ఇందులో ప్రతి నిమిషం ఛాలెంజింగ్, లేకపోతే
నెక్స్ట్ మనకి ప్రాజెక్ట్ వచ్చే వరకు కూడా ఇట్ విల్ బి Wait ఇట్ చేయాలి. వోంట్ బి ఏ కేక్ వాక్. ఉమ్, మీకు రెగ్యులర్ గా కూర్చుని ఉద్యోగం చేస్తే నెల నెల జీతం పడిపోవడంలో ఒక కంఫర్ట్ ఉంటుంది, ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఉమ్, ఇందులో మనకి హిట్ అయితే వస్తాయి డబ్బులు, లేదు గ్యాప్ వస్తే మళ్ళీ రావు. ఉమ్, ఇందులో ఎమర్జింగ్ వస్తూనే ఉంటారు. అవును. సో దీన్ని నమ్ముకొని అంటే వీ నెవర్ నో, మనం ఈజీగా కంక్లూషన్స్కి వచ్చి జడ్జ్మెంట్ చేసేస్తాం కానీ అవును. ఎవరి పర్సనల్ ప్రిఫరెన్సెస్ వాళ్ళకు ఉంటాయండి. Hmm. దట్ ఈస్ వాట్ ఈస్ ఐ బిలీవ్ టోటలీ. సో అలా అన్నమాట. ఇప్పుడు మీరు అంటే ఎక్కడన్నా గీతా మాదిరి గారు మిగతా వాళ్ళందరూ లేడీ సింగర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిసినప్పుడు అంటే పాటలు పాడుతుంటారు. అవును అంటే ఆమె పాట మీరు పాడొచ్చు, మీ పాట ఆవిడ పాడొచ్చు. అవునండి కల్పన గారు కూడా అలా పాడుతుంటారు, నేను చూసాను. అవునండి అవును. గీతా మాదిరి గారు పాడింది విన్నాక ఏదైనా ఒక పాట పాడము, గీతా మాదిరి పాడిన పాట ఒకసారి ఏమనిపిస్తుంది అంటే, అది కాకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ గీతా మాదిరి గారు పాడిన పాట ఏదైనా పాడవచ్చు. నేను గీతా మాదిరి పాడిన పాటలు చాలా పెర్ఫామ్ చేస్తానండి. చేస్తావా? బేసికలీ గీత యాజ్ అ సింగర్ అండ్ యాజ్ అ పర్సన్ కూడా నాకు చాలా ఇష్టం. ఓకే. చాలా మంచి అమ్మాయి తను. స్టేజ్ మీద యాక్టివ్గా స్టేజ్ ఉంటుంది. పైన కూడా అసలు స్టేజ్ ఎక్కిందంటే షీ విల్ రాక్ ఇట్ అండ్ కమ్ అనమాట. నేను తన పాటలు చాలా పాడతా స్టేజ్ పైన. పక్కా లోకల్ ఒక సాంగ్ పాడుతుంటా స్టేజ్ మీద తనది. ఇంకా నాకు తను పాడిన పాటల్లో చాలా ఇష్టమైన పాట బాహుబలిలో జీవనది అనే సాంగ్ చాలా బాగా పాడింది తను. బంగారు కలలి గుండెలో గాయాలి కడుపులో దాచుకున్న జీ చాలా బాగా పాడింది తను. ఒక పెయిన్ తో చాలా బాగా పాడింది. అలానే నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా గుండెల్లో, అలా పక్కా లోకల్ మాస్ సాంగ్స్ కానీ క్లాస్ సాంగ్స్ అన్ని ఇష్టం అండి నాకు తను పాడేది. యా. తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఒకళ్ళు ఉన్నారు, అది రీసెంట్గా అది అంటే విడాకులు. హేమ్ చంద్ర అండ్ శ్రావణ భారతి. శ్రావణ భార్గవి, వాళ్ళతో మీకు అది క్లోజ్గా యా ఉన్నారు. శ్రావణ చాలా మంచి ఫ్రెండ్ అండి నాకు. శ్రావణ భార్గవి కూడా పాటలు బాగుంటాయి, ఎందుకంటే వాళ్ళని చూసిన పర్సనల్గా కలుసుకున్నాను. అది ఊరిని పుకార్లు అనుకుంటా వాళ్ళు, ఏదో అదొక మరి ఏంటో వాళ్ళు పుకార్లు వస్తుంటాయి. బాధ అనిపిస్తుంది, ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ భలే ఉన్నారులా అనిపిస్తుంది మాకు. చాలా అందంగా ఉంటారు ఇద్దరు కూడా, హీరో హీరోయిన్ లాగా ఉంటారు ఇద్దరు. అవునండి, సింగర్స్ ప్లస్ హీరో హీరోయిన్స్ కూడా. వాళ్ళిద్దరు కూడా అలానే కలిసి బాగా మేనేజ్ చేసుకుంటారు అన్ని కూడా. యా. తర్వాత అమ్మ చిత్ర గారు చూసారు కూడా, ఇది చిత్రంగా ఉంటుందమ్మా నాకు ఆవిడ వాయిస్ గారు చాలా చిత్రంగా ఉంటుంది, చాలా బాగా పడుతుంది. ఇన్ని దున్నేశారండి మాది పి సుశీల తర్వాత చిత్ర గారి పాటలు ఎన్ని ఉంటాయమ్మా. అది నాకు చిత్ర గారు చాలా ఇష్టమైన సింగర్ అండి. నేను చిన్నప్పటి నుంచి పాటలు విని పెరుగుతూ ఆవిడనే ఇన్స్పిరేషన్ గా తీసుకుని నేర్చుకున్న సాంగ్స్ అన్నమాట అన్ని. ఆవిడ రేంజ్ కానీ క్రిస్టల్ క్లియర్ వాయిస్, క్రిస్టల్ క్లియర్ వాయిస్ ఉన్నా సరే ఒక టైప్ ఆఫ్ వాల్యూమ్ ఉంటుంది ఆవిడ వాయిస్లో, అలా తేనె పోసినట్టే ఉంటుందండి చెవుల్లో ఆవిడ పాడుతుంటే. సో షీఈ్ మై ఫేవరెట్ సింగర్ అనమాట. ఇప్పుడు ఎప్పటి నుంచి ఆవిడ నాకు చాలా ఫేవరెట్. అండ్ షీఈ్ అ వెరీ హంబుల్ పర్సన్. అన్ని పాటలు పాడాక కూడా ఆవిడ ఇప్పటికీ చాలా ఒదిగుంటారండి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. యాటిట్యూడ్ ఉండదు, పాట పట్ల ఆమెకి అపారమైన డివోషన్ ఉంటుంది అన్నమాట. సో ఇంకో సాహిత్య గారు మీకు గొప్పతనం ఏంటంటే, ఆవిడ మన తెలుగు ఆవిడ కాదు, మలయాళం వచ్చి కూడా, అంటే తెలుగు మరి ఎలా పాడేవారు ఏంటి అంటే ఎలా చేస్తారు వాళ్ళు, తెలుగు రాదనుకుంటా, కానీ వాళ్ళు మలయాళంలో రాసుకుంటారేమో అనుకుంటున్నాను నేను. అవునండి, నేను కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఆవకాయ ఆంజనేయ సాంగ్ హనుమాన్లో పాడినప్పుడు కన్నడ, తమిళ్, తెలుగు నేనే పాడాను. సో తమిళ్ సాంగ్ తెలుగులో రాసుకుని ఒక తమిళ్ వచ్చిన వాళ్ళు పక్కన ఉంటే వాళ్ళు ఏది ఎలా పలకాలో చెప్తే పాడతామండి. మనకి భాష రావక్కర్లేదు, కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా మనకి స్పష్టత ఉంటే సరిపోతుంది. చిత్రమ్మ పాడిన పాటలు చాలా ఉన్నాయి మనకి. నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం, నిన్నే నిన్నే వెంటాడుతోంది ప్రతి క్షణం నా మౌనం, ఏ చోట ఉన్నా నీ వెంట లేడా. ఆ సాంగ్ ఇప్పటికి ఇంతనే ఏడుపు వస్తుందండి. అదొకటి. కొన్ని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, ఈ సాంగ్ ఒకటి. మంచి మంచి పాటలు.